ఎక్స్క్లూజివ్ ఇవ్వాలి అంటే అప్పుడు ఏమన్నా స్పాట్లు ఇన్సిడెంట్ జరుగుతాయి కదా అర్ధరాత్రి పూట్ల, అట్లాంటి ఇన్సిడెంట్ వార్త అయినా సరే మనం ఇస్తే ఎక్స్క్లూజివ్ అవుతుంది. అంటే సొసైటీకి మనం ప్రత్యర్థి మీడియా కంటే అదనపు సమాచారం ఇవ్వాలి. అట్లాగే ఇదిగో వీడు తప్పు చేస్తున్నాడంటే నేను ఒక కోణంలో వార్త రాస్తే వాడిని అవతలోడు కాపాడేవాడు కాదు, వాడి తప్పులకి సంబంధించిన మరికొన్ని పాయింట్లని పోటీ పడి బయటికి తీసేవాళ్ళం అప్పుడు మీడియా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకడు తప్పు చేశాడు అని కాదు, వీడియో జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు. ఆ రోజున ఒక లోపం అని రాయాలంటే ఓ రకంగా చెప్పాలంటే నానా చాకరీ చేయాలి. ఒక్క స్టోరీ రాయడానికి ఎన్ని రకాల వెర్షన్స్ గ్యాదర్ చెయ్యాలో, అప్పుడు ఎన్ని రకాల మనుషులతో సంప్రదించాలో అట్లుండేది. చిన్న తేడా డౌట్ అడిగేవాళ్ళు డెస్క్ ఇన్ఛార్జ్, ఏంటి ఇదిగో ఇట్లా ఇదంతా రాసావు కరెక్టే, ఆ కన్సర్న్ పర్సన్ వెర్షన్ తీసుకున్నావా, అదేం సార్ ఆడి మీద రాస్తే ఆడి వెర్షన్ అడిగితే ఎట్లా సార్ అన్నావు అనుకో. మన బాధ్యత అయ్యేది జర్నలిజంలో, వాళ్ళని అడగాలి మనం. వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యి, చెప్పనంటే చెప్పలేదని రాయి, అడగడం నీ బాధ్యత. నేను అడిగానని ఎలా తెలుస్తుంది సార్, నీ మీద నమ్మకం ఉందా మాకు, వాడు రేపు పొద్దున మీ వాడు అడగలేదు అని చెప్తే అయినప్పుడు మేము నమ్మం. కానీ నువ్వు అడగాలి, అడగడం నీ బాధ్యత. సరే మేనేజ్మెంట్ కోసం సబ్ ఎడిటర్ గారు ఈ మాట అన్నారు కదా అని చెప్పేసి నేను